నేటి పునీతులు పునీత మేరీ మగ్దలేన్ దే పజ్రి గారు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తి మంతమైనది. శనివారం, మే 25, 2024. మొదటి పఠనం యాకోబు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 13 నుండి 20 వచనాలు. సోదరులారా, మీలో ఎవడైనా కష్టములో ఉన్నాడా? అయినచో అతడు ప్రార్థింపవలెను. ఎవడైనా సౌఖ్యముగా ఉన్నాడా? ఉన్నచో అతడు స్తుతింపవలెను. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా? అయినచో అతడు సంఘపు పెద్దలను పిలువవలెను. వారి అతని కొరకు ప్రార్థింతురు. ప్రభువు నామమున వానిపై తైలమును పూయుదురు. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రభువు వానిని ఆరోగ్యవంతుని చేయును. వాని పాపములు క్షమింపబడును. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు. ఒకరికొరకు ఒకరు ప్రార్థింపుడు. అప్పుడు మీరు స్వస్థులగుదురు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తిమంతమైనది. ఏలీయ మనవంటివాడే. వానలు కలుగకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను. తత్ఫలితముగా 3.5 సంవత్సరముల పాటు లోకమున వానలు లేకుండెను. మరల అతడు ప్రార్థింపగా వానలు కురిసి భూమియందు పంటలు పండెను. సోదరులారా, మీలో ఎవడైనా సత్యమునకు దూరమయ్యనను కొనుడు. మరియొకడు వానిని తిరిగి సన్మార్గమునకు తెచ్చెనను కొనుడు. అటులైన దీనిని జ్ఞాపకము ఉంచుకొనవలెను. పాపాత్ముని దుర్మార్గము నుండి మరలించువాడు వాని ఆత్మను మృత్యుముఖము నుండి కాపాడిన వాడు అగును. వాని అనేక పాపములను క్షమింపచేసిన వాడు అగును. ఇది ప్రభువు వాక్కు.